శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తదియ తిథి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం చవితి. కృత్తికా నక్షత్రం ఉదయం 8 గంటల 1 నిమిషం వరకు, అనంతరం రోహిణి నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు, అనంతరం శోభన యోగం. గరజకరణం ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం వణిజకరణం. నేటి శేష అమృత ఘడియలు ఉదయం 7 గంటల 16 నిమిషాల వరకు, తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 52 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. నేటి వర్జ్యం రాత్రి 10 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 23 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం పరశురామ జయంతి ఈ రోజున. దీనితో పాటుగా అక్షయ తృతీయ, బసవ జయంతి, దీనితో పాటుగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవం ఈరోజు. అక్షయ తృతీయ అంటే మనందరికీ అక్షయమైనటువంటి పుణ్యఫలాలను అందజేసేటటువంటి తృతీయ తిథి అని పెద్దలచే శాస్త్రంలో చెప్పబడింది. ఈనాడు చేసేటటువంటి భగవదారాధన, భగవత్ కైంకర్యం, భగవత్ నామ స్మరణ, అదేవిధంగా ఈ వైశాఖ మాసంలో దానం అనేది చాలా విశేషంగా చెప్పబడుతుంది. అటువంటి దానాల్లో ప్రపాదానము అని చెప్పబడేటటువంటి జలదానం చాలా విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు చేయాలి. ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు జలపాత్రను విధి విధాన పురస్సరంగా యోగ్యులైనటువంటి వారికి దానం చేయటం వల్ల దానం చేసినటువంటి వారు తరించడమే కాకుండా వారి పూర్వజులైనటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తరిస్తారు. దీంతో పాటుగా అక్షయ తృతీయ నాడు ఛత్రదానము అంటే గొడుగు. గ్రీష్మతాపం రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి దాని నుండి రక్షణ కొరకై ఆ యోగ్యులైనటువంటి వారికి ఛత్రదానం చేయటం, దీనితో పాటు పాషాణ కంటక బాధ నివృత్తి కోసం పాదుకా దానం అనగా పాదరక్షలు దానం చేయటం కూడా విశేషమైన ఫలితాన్ని అందజేస్తూ ఉంటుంది. అదేవిధంగా సింహాచలంలో కొలువైనటువంటి వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవం ఈ రోజున. కృతయుగంలో స్వామివారు ఆ సింహగిరిపై వెలసినటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి ఈ అక్షయ తృతీయ. ఒకే స్వరూపంగా స్వామి 2 అవతారాలకు ప్రతీకాత్మకంగా అక్కడ కనబడతారు. ఒకటి వరాహస్వామి, 2 నారసింహస్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. ఆ స్వామి కలియుగంలో ఆయన నిజరూపాన్ని భక్తులకు ప్రతిరోజు అనుగ్రహించడం కాకుండా సంవత్సరంలో ఒకరోజు ఆయన నిజరూపాన్ని అనుగ్రహిస్తూ మిగతా రోజులన్నీ కూడా చందనం చేత కప్పబడి ఉంటాడు. ఎందుకంటే మహా ఉగ్రమూర్తి నారసింహుడు కనుక అక్కడ ఉన్నటువంటి ఆ శిల, ఆ మూర్తికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి చందన అలంకారం ఆయనకి ప్రీతికరమైందే కాకుండా అది ఖచ్చితంగా చేసి తీరాలి అని మనకి పురాణాల ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయం. స్వామి చందనాన్ని అలంకరించుకొని చల్లని దృక్కులతో ప్రపంచాన్నంతా కూడా చక్కగా అనుగ్రహిస్తున్నటువంటి స్వామి కోరిన భక్తుల పాలిట కొంగు బంగారం. అప్పన్న అని, సింహాచల అప్పన్న అని, వరాహస్వామి అని ఇలా అనేకమైనటువంటి పేర్లతో ఏ పేరుతో పిలిచినా భక్తితో ఆర్తితో పిలిచినటువంటి వారికి నేనున్నానని అభయం ఇచ్చేటటువంటి మూర్తి ఆ వరాహ లక్ష్మీనరసింహమూర్తి. అదేవిధంగా ఈనాడు అక్షయ తృతీయ రోజు సాధారణంగా మనకి ఏ పని చేసినా అక్షయం అవుతుంది అనేటటువంటి భావనతో మన మాతృమూర్తులు, సోదరీమూర్తులు సహజంగా బంగారాన్ని కొంటూ ఉంటారు. కానీ శాస్త్రంలో చెప్పిన మాట కొనుక్కోవడం, దాచుకోవడం కాదు, దానం చేయడం చాలా ప్రధానమని చెప్పబడుతుంది. పూర్వం మనం చెప్పుకున్నట్లుగా ప్రపాదానం, జలదానం, పాదుకాదానం, ఛత్రదానంతో పాటు ఈనాడు చేసేటటువంటి అన్నదానం చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. అదేవిధంగా రాబోయేటటువంటి గ్రీష్మతాపానికి సంకేతాత్మకంగా ఆయా దేవతామూర్తులకు కూడా ఈనాడు చల్లని శీతల చందనాన్ని, శ్రీచందనాన్ని, మల్లె పువ్వులతో అర్చన జరిపించడం వల్ల సమస్త కామ్యాలు మనందరికీ కూడా చక్కగా సిద్ధిస్తాయి. అదేవిధంగా పరమాత్మ యొక్క దశ అవతారాలలో విశిష్టమైనటువంటి ఆవేశ అవతారంగా చెప్పబడేటటువంటి పరశురామ అవతార ఆరంభం జరిగినటువంటి రోజు కూడా ఈరోజు. దుష్టులను సంహరించి వేయటం కోసం, దుష్ట ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క అహంకారాన్ని, మదాన్ని అణచడం కోసం పరమాత్మ ఎత్తినటువంటి ఈ ఆవేశ అవతారమే పరశురామ అవతారం. సాధారణంగా మనకి ఏ అవతారమైనా ఒక యుగంలో ఒక సందర్భంలో కనబడుతూ ఉంటుంది, కానీ పరశురామ అవతారం అనేక యుగాల్లో కనపడుతూ ఉండటం దీని యొక్క ప్రత్యేకత. అటువంటి దివ్యమైనటువంటి పర్వం, విశేషమైనటువంటి పర్వం రోజు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రకారంగా ఆచరించడమే కాకుండా ఇవేవి ఆచరించేటటువంటి ఆసక్తి ఉన్నా ఆ శక్తి లేనటువంటి వాళ్ళు యథాశక్తిగా భగవన్నామాన్ని ఈనాడు స్మరణ చేసినా కూడా ఆ చేసేటటువంటి ఆ భగవన్నామం అక్షయంగా మనకి సమస్తమైన పుణ్య సంపదలను అందిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
అటువంటి అక్షయ తృతీయ పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహాన్ని, పరశురామ అనుగ్రహాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత సింహాచల క్షేత్ర చందనోత్సవం, అక్షయ తృతీయ, పరశురామ జయంతి. ఈరోజు తిథి శుద్ధ తదియ, ఉదయం 11:05 వరకు, అనంతరం తిథి చవితి. నక్షత్రం కృత్తిక, ఉదయం 8:01 వరకు, అనంతరం నక్షత్రం రోహిణి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, కుజ శని బుధుల సంచారం మీనక్షేత్రంలో, రవి సంచారం మేషక్షేత్రంలో, చంద్ర శుక్రుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలపై తహతహ పెరుగుతుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా బలాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉన్నప్పటికీ కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా, ఏలినాట్స్ని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వనరులను పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. విదేశీ సంబంధిత పర్యటనలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పరిస్థితులను చక్కదిద్దుకునేటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని రూపాయి నాణేలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి లాభదాయకమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధికై తహతహ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా క్రమశిక్షణని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ ఫలితాలని ఆలస్యంగా పొందుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ ఆదాయ మార్గాల్ని కూడా అన్వేషించి తద్వారా ప్రయోజనాలని పొందాలనేటువంటి సంకల్పాలు కూడా నెరవేరుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అసహన పరిస్థితులు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఓర్పు, సహనం తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు తలెత్తుతాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. ప్రాముఖ్యతకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు మాత్రం ప్రదర్శించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అవలీలగా జయించగలుగుతారు. మానసిక సంక్షోభాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపట్టి అంతిమ విజయాలు మహిళలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అవరోధాలని నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రక్రియలు ఆర్థిక పరంగా ఫలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, వాహన ప్రాప్తి, గృహ ప్రాప్తి వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు యోగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక సంఘర్షణలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన అంశాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి లోపాలు గుర్తించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలతను పెంచుతాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, అవమానకర సంఘటనలు నియంత్రించగలుగుతారు, ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అంశాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రియాశీలకమైనటువంటి నిర్ణయాల ద్వారా బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. విజయాల తథ్యం. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ రాబడి కూడా పెంపొందింపచేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సుదీర్ఘ పోరాటాలు విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాడ్స్ని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. సందర్భోచిత కార్యక్రమాలు సరైనటువంటి సమయానికి చేపట్టలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో ఏర్పడాలని, ఆర్థిక అభివృద్ధి సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు గృహపరంగా, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కలిసి రావాలని, అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వైశాఖ శుక్ల తదియ తిథి ఉంది. దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. అక్షయ తృతీయ విశిష్టత గురించి మత్స్య పురాణంలో, భవిష్య పురాణంలో అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది. మత్స్య పురాణం ప్రకారం, భవిష్య పురాణం ప్రకారం అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అక్షయ తృతీయ రోజు నిర్వహించవలసిన దానాలేంటో, అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మత్స్య పురాణంలో 65వ అధ్యాయంలో శివపార్వతుల సంవాదంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ విశిష్టతను వివరించాడు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు కృతయుగం ప్రారంభమయ్యిందని, ఆ రోజు ఉపవాసం ఉండటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని శివుడు పార్వతికి చెప్పాడని మత్స్యపురాణం 65వ అధ్యాయంలో శివపార్వతి సంవాదంలో చెప్పడం జరిగింది. కాబట్టి అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అదేవిధంగా అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్మ వ్రేపల్లె విడిచిపెట్టి కంసవధను చేయటానికి ద్వారకా నగరంలోకి ప్రవేశించిన రోజు అక్షయ తృతీయ. ద్వారకా నగరంలో కుబ్జ శ్రీకృష్ణ పరమాత్మకు చందనం సమర్పించి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని పొందిందని, ఆ తర్వాత కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల విశోకుడు అనే కుమారుడు కూడా కుబ్జకు జన్మించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కుబ్జ శ్రీకృష్ణ పరమాత్మకు చందనం సమర్పించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందిన రోజు అక్షయ తృతీయ. కాబట్టి అక్షయ తృతీయ రోజు శ్రీకృష్ణ పరమాత్మకు చందనం సమర్పించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అక్షయ తృతీయకున్న ఇంకొక ప్రాధాన్యత గురించి వేదంలో మనకు చెప్పారు. వేదంలో ఏం చెప్పారంటే, ప్రధానంగా ఋగ్వేదంలో ప్రజాపతి బ్రహ్మ చంద్రుడికి ఔషధాలకు ఆధిపత్యం ఇచ్చి అమృతతత్వాన్ని ఇచ్చిన రోజు అక్షయ తృతీయ అని ఋగ్వేదంలో చెప్పారు. కాబట్టి చంద్రుడికి ఉన్నటువంటి షోడశ కళలను ప్రజాపతి బ్రహ్మ అనుగ్రహించి చంద్రుడికి పట్టాభిషేకం చేసి చంద్రుడికి అమృత తత్వాన్ని ఇచ్చిన రోజు అక్షయ తృతీయ. అందుకే ఈరోజు అందరూ కూడా చంద్రుడి అనుగ్రహం కోసం సొరపాదు, బీరపాదు ఇటువంటివి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అక్షయ తృతీయ అంటేనే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి ఎందుకు ప్రీతిపాత్రమో కూడా ఋగ్వేదంలో చెప్పారు. ఋగ్వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటే శ్రీ మహాలక్ష్మీదేవి తనకున్నటువంటి 12 శక్తులను మిత్రవింద యజ్ఞము అనే పేరుతో ప్రజాపతి బ్రహ్మ ద్వారా పొందిన రోజు అక్షయ తృతీయ అని ఋగ్వేదంలో ప్రామాణికంగా చెప్పారు. లక్ష్మీదేవి తనకున్న 12 శక్తులను బ్రహ్మ ద్వారా మిత్రవింద యజ్ఞము అనే ఒక యజ్ఞం చేసి పొందిన రోజు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అందుకే లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని కొన్ని ప్రాంతాల్లో అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే కుబేరుడికి లక్ష్మీదేవి ధనానికి కాపలాదారుగా పట్టాభిషేకం జరిగిన రోజు కూడా అక్షయ తృతీయ రోజు కాబట్టి లక్ష్మీ కుబేర పూజ అనే పేరుతో అక్షయ తృతీయ రోజు ప్రత్యేకమైన పూజను నిర్వహిస్తారు. ప్రధానంగా లక్ష్మీదేవి తనకున్నటువంటి శక్తులను మిత్రవింద యజ్ఞం ద్వారా పొందిన రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు నవధాన్యాలతో కానీ పసుపు కలిపిన అక్షింతలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి పసుపు కలిపిన అక్షింతలతో ఉదయం పూట లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత సాయంకాలం పూట ఆ పసుపు అక్షింతలను సంస్కరించాలి. అంటే వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ బియ్యంతో పొంగలి తయారు చేసి, అంటే ఆవు పాలు వినియోగించి పూజకు వినియోగించినటువంటి ఆ అక్షతలతో ఆ బియ్యంతో పొంగలి చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి 3 ముత్తైదువులకు కానీ 5 ముత్తైదువులకు కానీ
తాంబూలంలో ఈ పొంగలి ఉంచి వాయనం ఇవ్వాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఇలా లక్ష్మీదేవిని పూజించి పొంగలి ముత్తైదువులకు వాయనం ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఈరోజు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి, కుబ్జ దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ ఆతిథ్యాన్ని స్వీకరించిన రోజు కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని కూడా అక్షింతలతో పూజించాలి. పద్మపురాణం మనకేం చెప్తుందంటే విష్ణుమూర్తిని అక్షతలతో పూజించరాదు అని పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే విష్ణుమూర్తి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పసుపు కలిపిన అక్షతలతో పూజ చేస్తూ ఓం వాసుదేవాయ నమః అని స్మరించుకోవాలని, అలా పూజ చేసిన తర్వాత ఆ అక్షతలు సంస్కరించి అంటే ఆ పసుపు అక్షతలను శుభ్రం చేసి దాంతో పొంగలి చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి మామూలుగా ఎప్పుడూ అక్షతలతో విష్ణువుని పూజించకూడదు. ఒక్క అక్షయ తృతీయ రోజే ఇలా పసుపు కలిపిన అక్షింతలతో విష్ణువుని పూజించి తర్వాత వాటితోనే పొంగలి చేసి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించటం. లక్ష్మీదేవిని కూడా అదే విధంగా అక్షతలతో పూజ చేసి పాలతో పాయసం చేసి నైవేద్యం సమర్పించడం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులయ్యే రోజు అక్షయ తృతీయ. అలాగే అక్షయ తృతీయ రోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే జలదానం చేస్తే భూమి మీద ఉన్న సమస్త తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అన్నదానం చేస్తే సమస్త పూజలకు సృష్టిలో ఉన్న దేవతలందరూ ఇచ్చే ఫలితాన్ని పొందవచ్చు. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా వస్త్రదానం చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. గొడుగు దానం ఇస్తే ఆది భౌతిక తాపాలన్నీ తొలగిపోతాయి. అంటే శత్రువుల వల్ల జంతువుల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనమందరం రక్షించబడతాం. బియ్యం దానం ఇస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. మజ్జిగ దానం ఇస్తే విద్యావంతులవుతారు. మామిడి పండు దానం ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ఈ ప్రత్యేకమైన దానాలు అక్షయ తృతీయ రోజు నిర్వహించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికం పరంగా గడ్డం ఎలా ఉంటే స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.